ఆరాధించబద్ధులమై ఉన్నాం. అలాగైతే ప్రభు అయిన దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచినాడు? బైబిల్లో చాలా సందర్భాలు లేక చాలా సంగతులు వ్రాయబడి ఉన్నాయి. సమయ హద్దుబాజులను బట్టి 5 లేక 7 విషయాలు దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో జ్ఞాపకం చేసుకుంటాం. నెంబర్ 1, ఆయన మన కొరకు సిద్ధపరిచినవి. నోట్స్ రాసుకునేవారు పైన హెడ్డింగ్ ఆ రీతిగా పెట్టుకోండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఏమిటి? నెంబర్ 1, లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. డాక్టర్ లూక్ చాప్టర్ 2 వర్స్ 29 to వర్స్ 32. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా. కాబట్టి దేవుడు సర్వ సమాజానికి, సర్వలోకములో ఉన్న జనులైన వారందరికీ తన పోలిక చొప్పున సృష్టించిన ప్రతి మానవునికి ఏమి సిద్ధపరిచి ఉంచినాడయ్యా అంటే రక్షణ. నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి. 8 రోజులు శిశువైన యేసుక్రీస్తు వారిని యెరూషలేము దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు 80 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి సమయోను 8 రోజుల శిశువును చూచి ఏమంటున్నాడంటే, నాదా, ఇప్పుడు నీ దాసుని నన్ను సమాధానంతో పోనిచ్చుచున్నావు. అంటే అప్పటి వరకు యేసుప్రభు వారు లేకపోతే సమయోను లాంటి ప్రవక్తలకు కూడా ఏం లేదు, సమాధానం లేదు. ఇప్పుడు ఆ శిశువైన యేసుక్రీస్తు వారి ద్వారా సర్వలోకములో ఉన్న జనులైన వారందరికీ ఏమి సిద్ధపరిచి ఉంచినాడయ్యా అంటే రక్షణ. కనుక సిద్ధపరిచిన రక్షణను మనం పొందుకోవడమే తప్ప, చూడండి, ఇంట్లో మన మమ్మీ డాడీ ఏం చేస్తారంటే మన కొరకు భోజనాన్ని సిద్ధం చేస్తారు. నువ్వు కాలేజీకి వెళ్ళో, స్కూల్కి వెళ్ళో, లేకపోతే జాబ్కి వెళ్ళో, ఎక్కడికో వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మరలా నీవేం భోజనాన్ని సిద్ధం చేసుకునే అవసరంలా. ఎందుకంటే ఇంట్లో మమ్మీ డాడీ ఏం చేశారు, మన కోసం సిద్ధపరిచారు. అలా కాకుండా నువ్వు సిద్ధపరిచింది నాకొద్దని, అమ్మా కొంచెం ముందుకు జరండి, మీరు ఏమని వస్తుంది ట్రైన్ మా హవీలాను బ్యూలా ముందుకు రండి.